హానెస్ట్‌గా గుండెల మీద చెయ్యేసుకొని కామెంట్ చేయండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీ దగ్గరికొచ్చి, విజయ్ యొక్క ప్రమాణ స్వీకారానికి సీఎంగా, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం జరుగుతుంది కాబట్టి తమిళనాడులో, దానికి నేను వెళ్ళాలా వద్దా అని మిమ్మల్ని అడిగితే మీరేం సలహా ఇస్తారు? పొరపాటున కూడా వెళ్ళొద్దు. ఖచ్చితంగా వెళ్ళండి. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. వీడియో వైసీపీ శ్రేణుల వరకు, వైసీపీ పెద్దల వరకు జగన్ కూడా చూసే అవకాశం ఉంది కామెంట్స్. సో, ఆయన కామెంట్ సెక్షన్ ఓపెన్ చేయంగానే ఏం సలహా ఇస్తున్నాను నాకు మన వాళ్ళు అనేది తెలుసుకుంటారు. సో, ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. పొరపాటున కూడా వెళ్ళొద్దు. ఖచ్చితంగా వెళ్ళండి. ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయమంటే, సబ్స్క్రైబ్ చేయమంటే ఒక కామెంట్ మాత్రమే అడుగుతున్నా, దయచేసి కామెంట్ ఇవ్వండి. తమిళనాడు రాజకీయాల్లో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. టీవీకే అధినేత దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వేదిక మీద కొన్ని అరుదైనటువంటి దృశ్యాలు సాక్షాత్కరించేటువంటి అవకాశం ఉంది అనే మాట చాలా స్ట్రాంగ్గా వినిపిస్తోంది. తమిళనాడు ఎన్నికల ఫలితాలు ప్రస్తుతం ఉత్కంఠభరితంగా సాగాయి. టీవీకే పార్టీ అనూహ్య రీతిలో విజయాన్ని సాధించింది. 110 స్థానాలకు పైగానే గెలుచుకుని ఇప్పుడు మిగతా పార్టీలతో కలిసి విజయ దుందుబి మోగిస్తున్నారు విజయ్. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం విజయ్ తాను పోటీ చేసిన 2 చోట్ల కూడా చాలా స్ట్రాంగ్ గెలుపుతో ఉన్నారు. డీఎంకే, అన్నా డీఎంకే వంటి దిగ్గజాల్ని వెనక్కి నెట్టి మరీ విజయ్ సాధించినటువంటి ఈ విజయం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. నరేంద్ర మోడీ సాధారణంగా ప్రాంతీయ రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించినప్పుడు లేదా కొత్త శకం మొదలవుతున్నప్పుడు అలాంటి ప్రమాణ స్వీకార వేడుకలకు హాజరవుతూ ఉంటారు. తమిళనాడు దశాబ్దాల ద్రావిడ రాజకీయాలు మారిన నాయకుడిగా విజయ్కి మద్దతు తెలపడం ద్వారా కేంద్ర ప్రభుత్వం కొత్త స్నేహానికి పునాది వేసే అవకాశం ఉంది. పైగా ఏఐడిఎంకేతో కలిసి పొత్తు పెట్టుకుని విజయ్ కనుక ముందుకెళ్తే ఖచ్చితంగా ఏఐడిఎంకేతో ఆల్రెడీ మోడీ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కలిసి ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది. ఇంకో పక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విజయ్ ఎంత క్లోజ్ అనేది ఇద్దరు పెళ్లికెళ్ళినప్పుడు చూసాము. వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క ఫోటోని విజయ్ తన ప్రచార సభలో, రోడ్ షోలో ఫోటోలుగా చూపించిన పరిస్థితి చూసాము. మొన్న ఎన్నికల్లో విజయ్కి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ సపోర్టర్లు ఏ లెవెల్లో సోషల్ మీడియాలో ప్రచారం చేశారో కూడా చూసాం. కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ కొంతవరకు ఓట్లు శాతానికి విజయ్ పార్టీ గెలుపుకి వైసీపీ సపోర్టర్లు కూడా కొంతవరకు హెల్ప్ చేశారు లోకల్లో కూడా అనే మాట వినిపించింది. విజయ్ తన ఎన్నికల ప్రచారంలో జగన్ ఫోటోలను వాడడం, ఆయన సంక్షేమ నమూనాని ప్రశంసించడం చూస్తే వీరి మధ్య ఉన్నటువంటి రాజకీయ సాన్నిహిత్యం అర్థమవుతుంది. తనను రాజకీయంగా ప్రేరేపించిన జగన్ని విజయ్ తన ప్రమాణ స్వీకారానికి ఖచ్చితంగా తీసుకువెళతారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి, మోడీ కలిసి ఒకే వేదిక మీద విజయ ప్రమాణ స్వీకార టైంలో కూడా కలుస్తారు అనే మాట వినిపిస్తుంది. విజయ్కి సపోర్ట్గా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ఉంటారని, 2029లో జగనే మళ్ళీ సీఎం అవుతున్నారని, తద్వారా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్తో సన్నిహిత సంబంధాలు జగన్ మెయింటైన్ చేస్తారు అని కూడా వైసీపీ శ్రేణులు చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాయి. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు మీరు ఏమనుకుంటున్నారు? నిజంగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి అంటే ఖచ్చితంగా వెళ్ళండి, వెళ్ళకూడదు అంటే పొరపాటును కూడా వెళ్ళకండి. ఎందుకు వెళ్ళకూడదు అనుకుంటున్నారు? ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ఇట్లా క్లియర్ కట్గా మీకున్నటువంటి రాజకీయ అవగాహనని బేస్ చేసుకుని ఈచ్ అండ్ ఎవరీ వన్ ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ చేయండి. ఈ వీడియోలో కామెంట్స్ జగన్మోహన్ రెడ్డి చూసేలా చేస్తే ఇది నా బాధ్యత, ఇది నా ప్రామిస్. కాబట్టి మీరు కంపల్సరీ కామెంట్ చేయండి.